ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. టీటీడీ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా శ్రీవారి భక్తులకు అర్జిత సేవలు మరియు దర్శన టికెట్లు విడుదల చేస్తుంది టీటీడీ నవంబర్ నెలకు సంబంధించి. అర్జిత సేవల్లో లక్కీ డిప్ ద్వారా ఇచ్చే మొదటి గడప దర్శన టికెట్స్ నేటితో అయిపోయాయి నవంబర్ వరకు. రేపు అనగా ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన అర్జిత సేవ టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ. ఈ అర్జిత సేవ టికెట్లు ఒకసారి ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే మరో మొబైల్లో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అర్జిత సేవలను మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలో డెమో వీడియో ద్వారా చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు క్రింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు సుపథం ద్వారా ఎంట్రీ కల్పిస్తుంది టీటీడీ. శ్రీవారి కళ్యాణం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగును. కళ్యాణం మరియు ఉంజల సేవ బుక్ చేసుకున్న భక్తులకు సుపథం ద్వారా వెళ్ళి శ్రీవారి కళ్యాణోత్సవం బుక్ చేసుకున్న భక్తులను కళ్యాణం తర్వాత శ్రీవారి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అదే ఉంజల సేవ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకు సేవ తర్వాత దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అర్జిత బ్రహ్మోత్సవం సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవలు దేవాలయం వెలుపల గల మండపంలో జరుగుతాయి. వీటిలో సహస్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో, అలాగే అర్జిత బ్రహ్మోత్సవం సేవ రాంబాగిచ దగ్గర గల మండపంలో జరుగును. ఈ సేవలు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులను సేవ తర్వాత సుపథం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ అర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులకు అందరిలాగే జేవిజేఎల్ నుండి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. వీరికి మొదటి గడప దర్శనం ఉండదు. ఈ అర్జిత సేవలు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకు సేవలు పాల్గొన్న లేదా ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ 6 నెలల వరకు ఈ అర్జిత సేవల్లో పాల్గొనడానికి లేదా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. భక్తులు గమనించగలరు. అలాగే అదే రోజు అనగా ఆగస్టు 21 మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవ టికెట్లు విడుదల కానున్నాయి. ఈ విర్చువల్ అర్జిత సేవల్లో కూడా కళ్యాణం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి. ఈ విర్చువల్ అర్జిత సేవలు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకు డైరెక్ట్గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆన్లైన్ ద్వారా అనగా ఎస్పీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సేవలు బుక్ చేసుకునేటప్పుడు సేవ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దర్శనం అవైలబిలిటీ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కావాల్సిన డేట్లో దర్శనం స్లాట్ అందుబాటులో ఉందో లేదో చూసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు సేవా టికెట్ బుక్ చేసుకొని తర్వాత దర్శన టికెట్ మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా టికెట్స్ విడుదల కానున్నాయి. ఇక ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ విడుదల కానున్నాయి. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని అర్జిత సేవలు మరియు దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే అకామిడేషన్ రూమ్స్ విడుదల కానున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ వస్తే హైప్ పై క్లిక్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా మనకి. ఓం నమో వెంకటేశాయ.